ఇవాళ అయితారం కదా, ఏంది మరి స్పెషల్? ఏమున్నది, ఓ కిలంత చికెన్ తెచ్చుకొని పగటిలింత ఇప్పుడింత తిన్నాం, టీవీ ముంగట ఊకున్నాం అంటురులే. మీరంటే ఇంట్లో తినొచ్చురు, కానీ పట్నంలుండే చాలా మంది దోస్తులతోనో ఇంటోలతోనో అట్లా బయటికి పోయి బిర్యానీలు ఫ్రైడ్ రైస్లు గుమ్మొస్తుంటారు. ఏదో ఒకనాడంటే ఏమో అనుకోవచ్చు గాని మనోళ్ళు ఏదో ఒకనాడే వండుకుంటున్నట్టున్నారులా. గీ ముచ్చటింటే ఇంట్లో పోయి ముట్టిస్తుర్రా లేదా అనే డౌట్ వస్తుంది పక్క. దినాం బయట తిండ్లకే ఎగబడుతుర్రట సగానికి సగం మంది. రెస్టారెంట్లకు హోటళ్లకు ఏడాదికి ఏం తక్కువ 10,000 కోట్లు చదివిస్తురంటే చూడుర్రిగా. దేశంలో తిండికి ఎక్కువ ఖర్చు పెట్టే పట్టణాలల్లా మన హైదరాబాద్ ఆరో జాగాలున్నదట. డైనింగ్ రెస్టారెంట్లు, పబ్బులు, కేఫ్లు, బేకరీలు, క్లౌడ్ కిచెన్లు, తోపుడు బండ్ల కాడ ఎంతెంత ఖర్చు పెడుతుండ్రో నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ అనే సంఘపోలి సర్వే చేసి చెప్పిండ్రు గీ ముచ్చట. ఏ హోటళ్లకు ఎంతమంది పోతుర్రు, ఎసొంటి ఫుడ్ ఆర్డర్ ఇస్తున్నారు, ఎంత ఖర్చు పెడుతుండ్రని లెక్కలు తీస్తే 55,000 కోట్లతోని బొంబాయి ఫస్ట్ ర్యాంక్ కొట్టేస్తే 42,000 కోట్లతోటి ఢిల్లీ రెండో జాగల, 26,000 కోట్లతోటి బెంగళూరు మూడో జాగల, 15,000 కోట్లతోటి మద్రాసు, 12,000 కోట్లతోటి పూణే 4-5 ర్యాంకులు కొట్టేస్తే వాటెనక మన హైదరాబాదు ఆరో జాగలున్నది. ఏమున్నా బయటి తిండికే ఎగబడుతుండే వరకు దేశమంతటా కలిపి 5,69,000 కోట్ల రూపాయల మార్కెట్ నడుస్తుందట. ఇంకో 4 ఏళ్లైతే ఇంకో 2 లక్షల కోట్లు పెరిగి జపాన్నే మించిపోతుందట ఇండియా. రోజుకు 3 పూటలు బయటనే తినటోళ్ళున్నాక కాదా మరి? ఇక ఆఫీసులకు పోయొచ్చి వన్డే తీరువాటం లేక అక్కలు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుడు, పార్సిల్ రాగానే కుమ్ముడు. అన్నలు బయట దోస్తులు కలిసిండని హోటళ్లలోనే కుమ్మొస్తుర్రు. వీకెండ్ అని శనారం ఐతారం బయటికేనాయే. ఇగేముంది, జనాభాల సగం మంది హోటళ్లు రెస్టారెంట్లను సాదే పనిలుండరన్నట్టు. దేంట్లో ఎట్లున్నా తిండిలో మాత్రం ముంగటున్నామని చెప్పుకొని మురవాలన్నట్టు.